హాయ్ గైస్, నేను మీ కళ్యాణి ఎరస్. వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ 319. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. కార్తీక మాసంలో ఇది 4th డే అనమాట. డే డైలీ రొటీన్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ డైలీ రొటీన్ అండి. ఎక్కువగా ఏం షూట్ చేయలేదు, లైట్గా అయితే షూట్ చేశాను. అవే మీతో షేర్ చేసేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో రెసిపీస్ కానీ ఏం లేవు. మార్నింగ్ డైలీ రొటీన్ అనమాట. మార్నింగ్ 4:30 టు మార్నింగ్ టిఫిన్ వరకు అలా షూట్ చేశాను. ముందైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. మార్నింగే ఇక్కడ గుమ్మాలు అయితే క్లీన్ చేశాను. క్లీన్ చేసుకున్న తర్వాత రంగులు అయితే పెట్టుకుంటున్నాను. కార్తీక మాసం అంటే మార్నింగ్ ఇదే ఉంటుందండి. బోరు కొడుతుంది అనుకుంటే మార్నింగ్ డైలీ రొటీన్ కాకుండా ఈవినింగ్ ఏదైనా షేర్ చేయండి అంటే షేర్ చేస్తాను. అయితే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేవడం వల్ల మనకి పని కూడా కొంచెం తొందరగానే అయిపోతుంది. కానీ ఏంటో అండి, ఒక్కొక్కసారి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అస్సలు ఖాళీ దొరకదు. ఎంత ఫాస్ట్గా లేచినా పనులు అలా ఉంటూనే ఉంటాయి. మీకు వీడియోలో చూపించింది కొంతే, చాలా పనులు చేస్తానండి నేను. అలా ఖాళీ అంటేనే ఉండదు అస్సలు, అంత పని ఉంటుంది. అంటే వంట తిండి అది క్లీన్ చేయడమే కదా అనుకోవచ్చు. కానీ తిరిగి ఏ ప్లేస్లో ఉన్నది ఆ ప్లేస్లో సర్దడం అనేది, అండ్ నీట్గా ఎక్కడవక్కడ సర్దుకోవడం అన్నిటి వల్ల నాకు కొంచెం పని అనేది ఎక్కువైపోతుంది. అండ్ రోజుకు ఒక 3-4 సార్లు మాప్ పెట్టడం అవన్నిటి వల్ల పని ఎక్కువ అవుతుందన్నమాట. అంతే. అయితే ఇక్కడ క్లీన్ చేసేసి మొత్తం మాకు చెప్పుల స్టాండ్ అటువైపు ప్లేస్ ఉంటుందన్నమాట. అటువైపు కూడా నీట్గా క్లీన్ చేసేసి రంగులు అయితే పెట్టుకున్నాను. అదే వీడియో మొత్తం కూడా మీకు షూట్ చేసి పెడుతున్నాను. ఇప్పుడైతే ఇంకా ఖర్చులు కూడా మాప్ పెట్టేసుకుందాం అనేసి అయితే మాప్ పెట్టుకుంటున్నాను. కార్తీక మాసం అంటే డైలీ 2 వాకిళ్ళు కూడా క్లీన్ చేసి డైలీ ఇల్లంతా మాప్ పెడతాను. మార్నింగే ఇంకా లేస్తాను కదా, లేచిన వెంటనే బ్రష్ అంతా అయిపోయిన తర్వాత ఇటు క్లీన్ చేసి అటువైపు మాప్ పెట్టడం అంటారు కదా, ఇంట్లో మాప్ పెట్టడం, ఇంకా తులసమ్మ వైపు క్లీన్ చేయడం, ఇవన్నీ చేసేసరికి చాలా టైం పట్టేస్తుందండి. 4:30కి అలా లేస్తే ఇవన్నీ క్లీన్ చేసేసరికి 5:10, 5:05 అలా అయిపోతుంది. అప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి 5:20. అంటే ఫ్రెష్ అప్ అంటే ముందు బ్రష్ అవి చేయడం అన్నీ అయిపోతాయి కనుక ఓన్లీ అలాగా ఫ్రెష్ అప్ అవడమే కనుక అలా వచ్చేస్తున్నాను. ఇంకా సారీ డ్రాపింగ్ అవన్నీ చేసుకుంటే దీపారాధన అయిపోతుందండి. డైలీ డ్రెస్సులు అది వేసుకుంటున్నాను. అంటే కార్తీక మాసంలో ఏంటంటే చాలా సారీస్ ఉండిపోతున్నాయండి. కార్తీక మాసంలో రోజుకోటి కట్టేద్దాము అనుకుంటాను, కానీ ఎప్పుడూ అలా అవ్వదు. దీపానికి లేట్ అయిపోతుందని సారీస్ అయితే కట్టను. ఇక్కడైతే మాప్ అయితే పెట్టుకున్నా. అయితే నైటే ఇదంతా క్లీన్ చేసి పెట్టున్నా, కాకపోతే నైట్ వీడియో అనేది షూట్ చేయడం అవ్వలేదు. ఇంకా మార్నింగే ఎలాగో మాప్ పెట్టాను కదా, వంటగది నుంచి ఇలా వీడియో షూట్ చేద్దామని అయితే షూట్ చేసా. చూసారు కదా, ఫైనలీ అయితే ఇలా సర్దేసుకొని ఆ పూజా సామాగ్రి అన్నీ కూడా ఒక దగ్గర అయితే పెట్టేసా. అప్పటికే ఫ్రెష్ అప్ అయిపోయానులేండి. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఈ వీడియోని అయితే తీసాను, బాగుంది కదా అని. అండ్ ఇక్కడైతే తులసమ్మ వారి దగ్గర కూడా ఫస్ట్ నీళ్ళైతే వేసుకుంటున్నాను. చెప్పాను కదా, నేను వీడియోలో ఒక్కొక్క మంచి విషయాన్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా తులసమ్మకి మనం ఈ కార్తీక మాసంలో ముందు తులసమ్మకి దీపారాధన చేసుకోవాలి. ఎందుకు అంటే సూర్యోదయం కాకముందులే చేసుకుంటే శివకేశవులకి చెందుతుంది, మంచిదన్నమాట. అందుకని ముందు తులసమ్మ దగ్గర పెట్టుకొని తర్వాత ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలి. ఈ కార్తీక మాసం అన్నాలు మరీ 3కి 2కి కాకపోయినా 6 లోపు దీపారాధన అయినట్లు చూసుకోండి. మనం ఈ నెల రోజులు చేసి ఈ కార్తీక మాసం ఫలితం అనేది మనకి జన్మలకి ఉంటుందన్నమాట. అన్ని పాపాలు చేసిన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు సోమవారం రోజు ఒక్క దీపం వెలిగిస్తే చాలు అని కార్తీక పురాణాల్లో కూడా ఉంది. అలా అని పాపాలు చేసి దీపాలు వెలిగించేయొద్దు. అది నా సజెషన్ అయితే అది కాదు. అండ్ నేను చెప్పేది కూడా అది కాదు. మనం తెలిసి తెలియక కొన్ని చేస్తాం కదా చిన్నవి. ఈ దీపారాధనలు ఈ నెల రోజులు కూడా శివుని భక్తితో ఉంటే అంత మంచి జరుగుతుందన్నమాట. ఏదైనా మనం కోరుకున్నా కూడా అది జరుగుతుంది. అండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పోతాయి అన్నమాట.
అండ్ డైలీ హెడ్ బాత్ చేయాలా అనుకుంటారు. డైలీ హెడ్ బాత్ చేసుకుంటే మంచిది. అండ్ డైలీ అంటే అన్‌హెల్తీగా ఉన్నవాళ్ళు పసుపు నీళ్ళు తల మీద చల్లుకున్నా ఓకే, ఏం కాదు. ఇంకా మీకు సెంటిమెంట్ ఉంది అనుకుంటే తులసమ్మ వారి దగ్గర మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసి వాటర్లో కలుపుకొని లైట్గా వాటర్ చిలకరించుకుంటే తలకి స్నానం చేసినంత ఫలితం అనమాట. గంగేచ యమునేచ అనుకుంటూ మనం తల మీద ఆ వాటర్ చల్లుకుంటే అన్ని నదులతో స్నానం చేసినంత ఫలితం ఉంటుంది. అంటే అన్ని నదుల్లో తీసుకున్న వాటర్ ఉంటుంది కదా, అంత ఫలితం అనమాట. అయితే ఫస్ట్ అయితే ఇంకా తులసమ్మ వారి దగ్గర దీపం, ఇంట్లో దీపం అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు వెజిటేబుల్స్ అన్నీ నిండుగున్నాయండి. ఇంకా మార్నింగ్ ఏం చేస్తున్నానంటే ఇట్లా టిఫిన్ అయిపోయిన వెంటనే లంచ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలా కాకుండా ఈరోజైతే ముందు టిఫిన్ ప్రిపేర్ చేసి తర్వాత రైస్ పెడదాంలే, ఇంకా కర్రీ ఏం అనుకోలేదు. ఎప్పుడు కూడా నైటే అనుకుంటా ఈ కర్రీ ప్రిపేర్ చేస్తాను అని. ఆ రోజైతే ఇదే కర్రీ ప్రిపేర్ చేయాలని ఏం ప్లాన్ చేసుకోలేదు. ఇక్కడ ఏంటంటే నవ్వుతున్నాను, మాకు నాగుల చవితి అనేది లేదు. నాగుల చవితి లేదు కనుక నేను ఇంకా దీపారాధన అయిపోయిన బాగా టిఫిన్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆ రోజు హాలిడే కదా, ఇంకా సెలవు కదా, నెమ్మదిగా లంచ్ ప్రిపేర్ చేసుకుందాం, ముందు టిఫిన్ ప్రిపేర్ చేద్దామని. మా పక్కింటి అమ్మాయేమో సారీ డ్రాపింగ్ చేద్దురా అని అన్నది. ఇంకా తను పిలుస్తుందని సిమ్లో పెట్టి వెళ్తుంటే తొందర ఏం లేదు నెమ్మదిగా రా అంటుంది. అందుకని అలా నవ్వుతూ స్మైల్ ఇస్తూ మళ్ళీ బ్యాగ్కి వచ్చా అనమాట. ఎందుకు పిలుస్తుందని అనేసి ఫాస్ట్గా వెళ్ళా. ఇక అయితే ఇంకా పల్లీలు కూడా వేయించుకొని పల్లీలు పోపు పెట్టేసి మిక్సీ కూడా పట్టేసా. మిక్సీ పట్టేసిన తర్వాత ఇక్కడైతే పల్లీలు పోపు కూడా పెట్టుకుంటున్నాను. పల్లీ చట్నీ అయితే ఏ దాంతోనైనా కుడుముతో అయినా ఇడ్లీతో అయినా దోసతో అయినా పల్లీ చట్నీ అనేది కంపల్సరీ ఉండాలి మాకు. ఇంకా బొంబాయి చట్నీ కన్నా ఈ చట్నీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకా చట్నీ చూసారు కదా, ఇక్కడ పోపు అయితే పెట్టుకున్నా. ఇక్కడ ఏంటంటే ఇటువైపు బన్నీబాబు తింటున్నాడు, ఇంకోవైపు మా హస్బెండ్ అయితే తింటున్నారు. ఇంకా నేను కూడా పెట్టేసుకుందాము అనేసి అయితే ప్లేట్లో అయితే ఇలా పెట్టుకున్నా. ఆ పెట్టుకున్నది అయితే చిన్న వీడియో క్లిప్ అయితే అలా తీశాను. బన్నీబాబు కానీ మా హస్బెండ్ కానీ బొంబాయి చట్నీ ఎక్కువ తినకపోయినా కూడా ఈ 2 చట్నీ కలిపి తింటే టేస్ట్ ఉంటుందంట. అందుకని వాళ్ళకి ఒక 2 స్పూన్ల లాగా అలా చేశాను. ఇంకా కూరగాయలన్నీ నిండుగున్నాయి అన్నాను కదా, బెండకాయలు అండ్ చిక్కుడుకాయలు టమోటాస్ అవి తీసుకొచ్చారు. ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారండి. దానిమ్మ అండ్ కమలాపళ్ళు అయితే తీసుకొచ్చారు. 2 ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను అనమాట. కొత్తిమీర అవన్నీ తీసుకొచ్చారు. అవన్నీ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెడదాము అనేసి చూసి అలా చిన్న వీడియో అయితే తీశాను. దీని తర్వాత లంచ్ అనేది ప్రిపేర్ చేసా కానీ వీడియో అయితే తీయలేదు. ఇంకా మా ఫ్రెండ్ ఆ రోజు నాగుల చవితి కదా, వాళ్ళ ఇంట్లో చేసిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా మా కోసం పంపించింది. గారెలు 2 రకాలు బూరెలు అనమాట. మా ఫ్యామిలీ వాళ్ళకి నాగుల చవితి లేదు, అందుకని మేము నాగుల చవితి అనేది చేసుకోవట్లేదు. వాళ్ళ ఇంట్లో ఈ పిండి వంటకాలు చేశారంట, మాకైతే పంపించింది. అవైతే చిన్న వీడియో క్లిప్ అయితే తీసా. దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఎక్కడ షూట్ చేయలేదండి. వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ